పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. అండ్ అసలు మన తెలుగు ఇండస్ట్రీకి లోకేష్ కనగరాజ్ అని చెప్పొచ్చు. శైలేష్ కొలను గారు కొద్దిగా వైలెన్స్ శృతి మించిందని నా ఉద్దేశం. బట్ ఆఫ్టర్ వాచింగ్ విక్రమ్, లియో ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ బి మచ్ ఆఫ్ డిబేట్. అది ఎక్కువైందని అనుకోరనుకుంటున్నారు. సంక్రాంతికి తెలిసి ఇది ఒక హనుమాన్ తర్వాత ఇది ఒకటి చాలా బాగుంది. ఎమోషన్ అన్న చాలా బాగా క్యారీ చేశారనమాట డైరెక్టర్ గారు. అండ్ ఓవరాల్గా కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది, తర్వాత వచ్చి స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఓవరాల్గా అన్నీ బాగున్నాయి. మైనస్ ఏంటంటే ఆర్య గారి క్యారెక్టర్ తక్కువ చూపించారు. మైనస్ ఆర్య గారి క్యారెక్టర్ అంటే వెంకటేష్ గారి సపోర్టింగ్ క్యారెక్టర్గా అంత అనిపించలేదు, కొద్దిగా తక్కువ చూపించారు. అది కూడా కొద్దిగా పెట్టింటే బాగుండదు. సంక్రాంతికి తెలిసి ఇది ఒక హనుమాన్ తర్వాత ఇది ఒకటి చాలా బాగుంది. అంటే ఇంకా నెక్స్ట్ నా సమీరంగా రేపు ఉంది, రావాలి. అది కూడా ఎలా ఉంటుందో అది కూడా చూడాలి. ఇంకా ఇదైతే చాలా బాగుంది మూవీ. ఫాదర్ డాటర్ ఎమోషన్ అయితే సూపర్గా క్యారీ చేశారు డైరెక్టర్ గారు. అయితే డైరెక్టర్ గారు కూడా వచ్చారు, మొత్తం అంతా ఎంజాయ్ చేసాం. ఆ థియేటర్లో మ్యాక్సిమం నవ్వుకునే ఎక్కువ ఉంది. విలన్ అయితే హిందీ తెలుగు మిక్సింగ్ చేశారనమాట. కామెడీ లిటిల్ బిట్ కామెడీ ఉంది భయ్య విలన్తో. అలా పార్ట్ కోసం వెయిటింగ్ భయ్య. లాస్ట్ ఓవరాల్గా పార్ట్ కోసం వెయిటింగ్. దీనిలో ఒక స్టోరీ తీసుకెళ్ళలేదు, ఇంకా లైట్గా మన ఎక్స్ప్లెయిన్ చేశాడంతే వెంకటేష్ గారిని. పార్ట్లో చూసుకోవాలంతే. కొద్దిగా వైలెన్స్ శృతి మించిందని నా ఉద్దేశం. బట్ ఆఫ్టర్ వాచింగ్ విక్రమ్, లియో ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ బి మచ్ ఆఫ్ డిబేట్. అది ఎక్కువైందని అనుకోరనుకుంటున్నారు. మూవీకి హైలైట్స్ అంటే వెంకటేష్ గారిది యాక్షన్, నవాజుద్దీన్ సిద్దికి విలని, ఆ పాప ఫాదర్ డాటర్ సెంటిమెంట్. నేను చూసిన ఫస్ట్ సినిమా అండి ఇది. సో ఐ కాంట్ సే దిస్ వుడ్ బి ద ఓన్లీ హిట్, బట్ మూవీ అయితే ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్. విలన్ పర్ఫార్మెన్స్ నవాజుద్దీన్ సిద్దికి సూపర్. వన్ వర్డ్ లో చెప్పాలంటే స్టోరీ ఎలా ఉంది? కొత్తగా ఉందా? వెరీ వెరీ వైలెంట్ అండ్ వెరీ ఏమంటారు ఎంగేజింగ్గా ఉంటుంది. వైలెంట్గా ఉంది, బట్ ప్రాపర్ యాక్షన్. వెంకటేష్ గారికి చాలా సెట్ అయింది. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి యాక్షన్ హీరో బయటకు వచ్చారు. ఆఫ్టర్ గణేష్, ధర్మచక్రం ఆ టైంలో ఎలా ఉండేవాళ్ళు, అంటే తులసి సినిమా మళ్ళీ ఎలా పోర్ట్రే చేసేవాళ్ళు. రీసెంట్గా కూడా గురు వచ్చింది 2017-18లో. సో గురులో ఉన్నటువంటి ఆ యాంటిక్స్, ఆ హావభావాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కమ్ బ్యాక్ ఇన్ 2024 అసలు చాలా బాగుంది. మ్యూజిక్ కానీ, యాక్టింగ్ కానీ, అసలు వెంకటేష్ గారు అయితే ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా చేశారు. ఎమోషనల్ సీన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఏడుపు వచ్చింది. ప్రతి సీన్, ప్రతి షాట్ చాలా ఎంజాయ్ చేశారు ఆడియన్స్ కూడా. అండ్ ఆ డైలాగ్ డెలివరీ కానీ అంతా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ అసలు మన తెలుగు ఇండస్ట్రీకి లోకేష్ కనగరాజ్ అని చెప్పొచ్చు. శైలేష్ కొలను గారు. అండ్ నేను ఈ మూవీలో కూడా యాక్ట్ చేశాను. అండ్ అసలు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. అండ్ మెయిన్లీ ఆ చిన్న పాప కూడా చాలా బాగా చేసింది. అండ్ స్టోరీ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఇది 2024లో బెస్ట్ ఎవర్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. డిఫరెంట్ ఏ స్టోరీ లైన్కి ఆ స్టోరీ బాగుంటుంది. బట్ ఇది మీరు మూవీ చూసాక సర్ప్రైజ్ అవుతారు, పాపతో ఎమోషన్ ఏంటి, లాస్ట్కి ఏమవుతుంది అనేది. ఫస్ట్ హాఫ్ ఈజ్ గోయింగ్ త్రూ, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. గ్రాఫ్ పైకి వెళ్ళిపోతుంది మూవీ గ్రాఫ్ అనేది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైనా యూజువల్గా ఇట్లా డ్రాప్ అయినట్టు అట్లా అనిపిస్తుంది. బట్ ఇక్కడ సెకండ్ హాఫ్ ఇంకా సీట్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుంటారు మీరు. విలన్ గారి పర్ఫార్మెన్స్ అయితే పక్కా చూడాల్సిందే. బికాజ్ విలన్ అన్న పాయింట్ కాకుండా కామెడీ కూడా ఉంటుంది. మీకు విలన్ని చూసినప్పుడు యూజువల్గా మీరు నవ్వుతారు ఇక్కడ. బికాజ్ తన సీరియస్ యాటిట్యూడ్ సీరియస్గా ఉన్నా కూడా బట్ స్టిల్ యూ ఫీల్ లైక్ హీస్ కామెడీ. లేదండి, 3 చూడలేదు నేను. ఐ హర్డ్ ద టాక్ ఫ్రమ్ గుంటూరు కారం అండ్ హనుమాన్, బట్ సైందవ్ ఇస్ ద ఫస్ట్ మూవీ అండ్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ గుంటూరు కారం అండ్ హనుమాన్ as well. సైందవ్ అయితే చాలా బాగుంది. యా, ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూడొచ్చు. ఎస్, వెంకటేష్ గారి గురించి మీకు తెలిసింది యాక్షన్ పరంగా ఎలా ఉంటుంది అనేది స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. దట్స్ గుడ్. ఘర్షణ తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారో అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతారండి సైందవ్లో. యా, ఎమోషన్ ఉంది, యాక్షన్. యూ విల్ ఫీల్ వెంకటేష్ సార్ని చాలా 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 రోజుల తర్వాత మీరు డిఫరెంట్ లుక్తో, ఇంతకు ముందు వెంకటేష్ సార్ని చూసిన లుక్తో చూస్తారు. నెగిటివ్స్ అనేది ఏం లేదండి స్పెసిఫిక్గా, బట్ పాజిటివ్ ఇస్ లైక్ మూవీ స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది. యా, వెంకటేష్ సార్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్. అవునండి, అది మీరు చూసాక అసలు ఎవరైనా ఎమోషన్ ఫీల్ అవ్వాల్సిందే. ఇంకా సాంగ్ చూసిన లాస్ట్ మీరు సెకండ్ హాఫ్లో లాస్ట్ ఒక 15 minutes హాఫ్ అన్ అవర్ మూవీ మీరు మొత్తం
ఇంకా లేదండి, మొత్తం ఫ్యామిలీ చూసే సినిమానే ఇది. యాక్షన్ ఎపిసోడ్ అంటే ఎక్కడ ఏది ఉండాలో అదే ఉంటుంది ఆబ్వియస్లీ. అట్లా అంటే మరి ఎమోషన్ కూడా ఉంది. అది ఆ లేడీస్ చాలా కనెక్ట్ అవుతారు ఆ ఎమోషన్కి కూడా. బికాజ్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఏంటండి, నేను పాపకి బాగా కనెక్ట్ అయ్యానండి. అండ్ విలన్ నవాజుద్దీన్ సిద్దికీ గారి పర్ఫార్మెన్స్కి బాగా కనెక్ట్ అయ్యాను. వెంకటేష్ గారు కామెడీ చేసే మూవీ కాదు ఇది. సో చాలా ఈ మూవీకి ఇట్స్ అ హిట్ మూవీ అనొచ్చు. అండ్ యాక్షన్ కూడా బాగుంది. సెంటిమెంట్ ఫాదర్ అండ్ డాటర్ది చాలా బాగా చూపించాడు. అండ్ ఫైట్స్ చాలా బాగున్నాయి. వెంకటేష్ డిఫరెంట్గా ఉంది మూవీ అంతా. అంటే యాక్షన్ కూడా సాఫ్ట్ వెంకటేషన్ చూడరు, సంథింగ్ లైక్ వెరీ అగ్రెసివ్నెస్ ఓన్లీ పాప దగ్గరే ఉంటుంది. అండ్ బయట విలన్స్ అందరి దగ్గర అయితే ఇంకా కంప్లీట్ డిఫరెంట్. విలన్ యాక్టింగ్ అవి కూడా అంతా బాగానే ఉంది. మల్టిపుల్ విలన్స్ ఉన్నారు, బట్ స్టిల్ హీరో యాక్షన్ డామినేటింగ్ మూవీలో. కామెడీ సీన్స్ తక్కువ ఉంది, చాలా తక్కువ, బట్ ఇట్స్ దేర్ వెరీ లిమిటెడ్. ఎమోషనల్గా మీకు లాస్ట్ 10-15 మినిట్స్ బాగా కనెక్ట్ అవుతారు ఎమోషనల్గా. సెంటిమెంట్ కామెడీ చూసే వాళ్ళకి వద్దు, కంప్లీట్ ఒక ఏజ్డ్ క్యారెక్టర్ అన్నట్టు చూపిస్తారు మనకి. అంత చాలా బాగుంటుంది. వెంకటేష్ కామెడీ ఉండదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంటుంది. సెంటిమెంట్ అనేది సెకండ్ హాఫ్లో ఓవర్ అయినట్టు అనిపించింది కొద్దిగా. అది కొద్దిగా తగ్గి ఉంటే ఓవరాల్గా యాక్షన్ మీద జాన్ విక్ టైప్ ఆఫ్ సినిమా తీసుంటే బాగుంది అనిపించింది. ఆయన వెంకటేష్ గారిని డామినేట్ చేసి మరీ నటించారు నవాజుద్దీన్ గారు అయితే. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే వెంకటేష్ సినిమాలో వెంకటేష్ తరువు రాదు, కానీ బట్ నవాజుద్దీన్ గారి దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చాలా అంటే ఇప్పుడు అన్ని సినిమాలు అన్ని రకాలు అందరు చూసేస్తున్నారన్న, ఫ్యామిలీతో చూడొచ్చు. బట్ ఫ్యామిలీతో దీనికి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమాన్కే ఇస్తారు. ఇప్పటిదాకా రిలీజ్ అయిన 3 సినిమాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ 100% హనుమాన్కి వెళ్ళిపోతుంది. తర్వాత సైంధవ్కి వస్తారు. ఇంకా రేపు వచ్చే రిజల్ట్ బట్టి తెలుస్తుంది. ఇంకా ఓకే, బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ కానీ యాక్షన్ సీన్స్ కానీ కొద్దిగా సెన్సార్ కూడా బాగా వాడారు. యాక్షన్ సీన్స్ దగ్గర క్రూయల్గా ఉన్నాయి. మనం ఓటీటీలో అంటే నాకు ఇంకోటి కూడా అనిపించింది, ఇది ఓటీటీలో రిలీజ్ చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హాలీవుడ్ మూవీలో నెట్ఫ్లిక్స్లో ఎక్స్ట్రాక్షన్ అనేది ఉంటుంది, క్రిస్ హెమ్స్వర్త్ది, అది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేశారు. సో అలాగే దీన్ని కూడా ఓటీటీ రిలీజ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ కాంపిటీషన్లో వచ్చి అది సంక్రాంతి ఫెస్టివల్కి అందరూ అన్ని రకాల మూవీ చూస్తే ఇది కూడా చూస్తారు. బట్ హనుమాన్కి ఇంత పాజిటివ్ వచ్చినప్పుడు ఇది కాంపిటీషన్ రావడం అనేది కూడా డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది మూవీకి. ఉన్నాయి నా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా చూస్తున్నప్పుడు కొద్దిగా అక్కడ సెంటిమెంట్స్ వచ్చాయి, బట్ ఆ డిసాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది. సెకండ్ హాఫ్ సెంటిమెంట్స్ అయితే బాగుంది, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. అవున టైంలో ఓవర్ అయిపోతుంది మనకి. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, కాంపిటీషన్కి వెళ్తుంది, కానీ చెప్పలేము హనుమాన్దే పై చేయి అవుతుంది. చాలా బాగుంది. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు మనకి చాలా సెంటిమెంట్ సీన్లు చాలా సినిమాల్లో చేశాడు కదా. ఈ సినిమాలో అయితే మనం లాస్ట్ క్లైమాక్స్ వచ్చేటప్పుడు కంపల్సరీ కంట్లో నీళ్ళు పెట్టుకు రావాలి, అలా చేశాడు. ఎమోషన్స్ మామూలుగా లేదు అసలు. నాకే ఏడుపు వచ్చింది, ఇంతలా ఉన్న నాకే ఏడుపు వచ్చిందంటే ముండోండి నాకే ఏడుపు వచ్చింది. కంపల్సరీ ఫ్యామిలీ అందరూ లేదు లేదు యాక్షన్ ఎమోషన్, యాక్షన్ ఎమోషన్, యాక్షన్ ఎమోషన్ అన్న అర్థం కాదు. సోషల్ మెసేజ్ ఏం లేదు. మన పిల్లల్ని మనం బాగా కాపాడుకోవాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి అంతే. ఆ పిల్లకి ఫైట్సా ఓ విషయం చెప్పనా, ఆయన గట్టిగా ఫైట్స్ ఏం చేయలే, కానీ ఆయన ఇచ్చే లుక్స్, ఆయన మ్యానరిజం అవే ఫైట్స్ దుమ్ములేపాయి. మ్యూజిక్ సూపరు. ఇంకోటి ఈ సినిమాలో గన్నలు ఎన్ని వాడాడంటే ఒక 50 గన్నలు వాడు ఉంటాడు. ఒకడికి ఒకటే బుల్లెట్ ఇలా పేల్చడం గన్నేసేది తప్పడం, ఇంకొకటి అదృశ్యం సూపరు నిజంగా. అంటే నాకు ఫస్ట్ హాఫ్ చూసి అనుకున్నా ఏంటి మొత్తం యాక్షనే ఉంది ఏం, కానీ ఈ సినిమాకి యాక్షన్ అవే ఇంపార్టెంట్. ఒక్క రొమాన్స్ ఉండదు అసలు. హీరోయిన్ లేదు దీంట్లో. పక్కన ఒక వాళ్ళ హీరోయిన్ కాదు, నార్మల్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంతే. 4. ఇంకోటి దీంట్లో విలన్ చేసిన ఉద్దీన్ ఆయన మాత్రం సూపర్ చేశాడు. అది ఏముంది ఆయన మొత్తం హిందీలో మాట్లాడి లైట్గా తెలుగు మాట్లాడాడు, చాలా బాగా చేశాడు. పక్కన ఒక అమ్మాయిని కూడా పెట్టుకున్నాడు, ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ.
సీన్స్ అని చాలా బాగా నచ్చింది. ఏమన్నా ఫీల్ అయ్యారా? లాస్ట్ అయితే ఏడ్చా నేను, ఆ పాప చనిపోయినప్పుడు. ఎట్లుంది టోటల్గా ఓవరాల్గా ఎట్లుంది? ఓవరాల్గా పిక్చర్ చాలా బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్లో కొంచెం లాగా అనిపించింది కానీ ఓవరాల్గా పిక్చర్ చాలా బాగుంది. సెంటిమెంట్ ఉంది. ఆ? అసలు వెంకటేష్ చెప్పక్కర్లేదు, అసలు చాలా బాగా చేశారు. అంటే పాపతో ఉన్న సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి, బాగా అనిపించింది. అంటే అంతకుముందు కూడా ఇలా చేసినట్టున్నారు కదా. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఇది స్టోరీ ఉంది, సెకండ్ హాఫ్ ఫైటింగ్స్. కానీ ఎందుకంటే సీరియస్గా ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది పిక్చర్. ఎక్కడ బోర్ అన్నది లేదు. సాంగ్స్ చూడాలి. సాంగ్స్ కూడా బాగున్నాయి. పాప క్యారెక్టర్ చాలా బాగా చేసింది. పాప కూడా ఈ అమ్మాయి శ్రద్ధ శ్రీనాథ్ కూడా బాగా చేసింది. అతను చాలా కామెడీ బాగుంది. అతను ఎలా ఉందన్న మూవీ? సైన్ దౌ శైలేష్ కొలను సైకో అని చెప్పాలి సినిమాని. హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్, అంటే వేరే లెవెల్ అన్న. నిజంగా థియేటర్లో చూసే ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది వెంకటేష్ గారు అంటే ఇది ఒక ఫ్యామిలీ ఆడియన్స్నే కాదు, ఊరమాస్ ఆడియన్స్ అందరినీ ఆయన గ్రాప్ చేయగలడు. ఆ కెపాసిటీ ఆయనకు ఉందని అయితే చూపించాడు. ఇందులో మెయిన్గా చెప్పాలి, ఒక తండ్రి తన కూతుర్ని కాపాడుకోలేక పడే కష్టాన్ని, దానికోసం ఏదైనా చేసే వేని చూపిస్తారు. అది బాగా అనిపించింది నాకు థియేటర్లో. కొన్ని బీజిఎమ్స్ సెట్ అయ్యాయి, కొన్ని అక్కడక్కడ కొంచెం అవ్వలేదు. ఇంకోటి స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంకొక మెయిన్గా దీంట్లో మెయిన్ మైనస్ ఏంటంటే స్టోరీ పైన గ్రిప్ ఉంటే బాగుండేదేమో. ఏంటంటే హీరో డైరెక్ట్ వెళ్ళి విలన్ను చంపేస్తాడు అనేది అయితే క్లియర్గా చూపించారు. అది కొంచెం నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ వన్ మోర్, దీంట్లో వాళ్ళు చూపించిన సెంటిమెంట్ సీన్ ఏదైతే ఉందో లాస్ట్లో, అది ఇంకొంచెం బెటర్గా తీసుండొచ్చేమో. ప్రతి సినిమాలో ఏంటి అంటే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది, సినిమా ల్యాగ్ ఉంది, సినిమాలో ఏం లేదు అనేది. వాళ్ళందరినీ నేను అడుగుతున్న, సినిమా అంటే ఏంటి? సినిమా స్టార్ట్ అవ్వాలంటే చెట్టు పుట్టాలన్న విత్తనం నుంచే పుట్టాలి, అలాగే రావాలి స్టోరీ అనేది. ఒకేసారి చెట్టు రాదు కదా ఎక్కడైనా. సో స్టోరీ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఒక 10 మినిట్స్ తర్వాత నుంచి ఎప్పుడైతే వెంకటేష్ గారిది రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుందో అక్కడ నుంచి చాలా బాగా అనిపించింది. ఇందులో చేసిన యాక్టర్స్ కానీ మన శ్రీనాథ్ గారు కానీ చాలా బాగా చేశారు. ఇంకోటి మెయిన్గా నవాజ్ అనే ఒక క్యారెక్టర్ ఉందన్న ఇందులో, వాడు చేశాడు భయ్యా యాక్టింగ్ కాదు అది, అసలు పిచ్చిగా నవ్వుకున్నాం మేమైతే. అసలు కుమ్మేశాడు యాక్టింగ్. ఆయన వరకు ఆయనే కామెడీ, ఆయనే విలన్, ఆయనే కామెడీ. వికాస్ మాలేక్ అంటాడు అయ్యా, మామూలు కామెడీ చేయలేదు. ఆయనతో పాటు ఆండ్రే గారు, ఆర్య అన్న వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు. అసలు నాకైతే థియేటర్లో చూడొచ్చు దీన్ని. ఎందుకు అంటే ఈ మధ్య వచ్చే సినిమాలు అసలు థియేటర్కి వెళ్ళాలా వద్దా, ఆల్రెడీ చేసిన సినిమాలు చేస్తున్నారు కొందరు, డబ్బింగ్ సినిమాలు చేస్తున్నారు ఇంకొందరు. సో బట్ ఇది ఒక స్టోరీ కామన్గా తిరిగే పాయింట్ అయినా కూడా కొంచెం కొత్తగా చూపించడానికి ట్రై చేశాడు. బట్ బెటర్గా చూపించవచ్చు అనేది అయితే నా ఒపీనియన్. బట్ వన్ టైం వాచబుల్, థియేటర్కి వెళ్ళి అందరూ చూడండి. హనుమాన్ సింగిల్ వర్డ్. ఆ అయోధ్యలో రాముడు వస్తున్నాడు, మన థియేటర్లో హనుమానుడు, ఇద్దరు ఒకేసారి వచ్చేస్తారు. అదిరిపోయిందన్న. అదే ఆ సినిమా వరకు అయితే చాలా బాగుంది. బట్ అన్ని సినిమాలు చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఆ లెవెల్ ఆఫ్ టేకింగ్, ఆ మాస్ ఏదైతే ఉందో అది కొంచెం క్లాస్గా చూపించారు కాబట్టి అవుట్ అండ్ అవుట్ మాస్ అని చెప్పాను. బట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ ఇది. వెంకీ గారు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, ఆ వింటేజ్ వెంకీ ఏదైతే మేము చూడాలనుకొని వెయిట్ చేస్తున్నామో హీఈస్ బ్యాక్. అంతే, మా వెంకటేష్ గారు మాకు వచ్చేసారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ శైలేష్ కొలను ఫర్ హ్యాండ్లింగ్ సచ్ ఏ బిగ్ స్టార్. చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు వెంకటేష్ గారిని.
స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎంటర్టైన్మెంట్, కామెడీ, అట్లనే ఇంకా ఏం చెప్పడానికి లేదు అక్కడ ఇది బాగాలేదు అని చెప్పి ఎవ్రీ యాంగిల్ ఉంది సినిమాలో. అట్లనే ఎమోషనల్ సీన్స్లో మనం వెంకటేష్ గారి గురించి చెప్పక్కర్లే, అది నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. వెంకటేష్ గారితో ఏడిపించేస్తారు, అలానే సినిమాలో కూడా ఏడిపించారు ఒక చోట. పాపతో ఎస్పెషల్లీ ఆ రిలేషన్ అనేది బాగా వర్కౌట్ అయింది. ఆర్య గారు కానీ, అట్లనే నవాజుద్దీన్ సిద్దికీ కానీ అందరూ బాగా చేశారు. అందరూ బాగా చేశారు. ఈవెన్ ఫీమేల్ లీడ్స్ కూడా. సంక్రాంతికి ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా చూస్తామన్నా, ఎందుకంటే వెంకటేష్ సినిమా అంటేనే గుడ్డిగా వెళ్ళిపోతాం. అది వెంకటేష్ సినిమా బై వెళ్ళిపోవాలంతే. అది విక్టరీ వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళిపోతారు. రానా నాయుడు అనేది మిస్ క్యాలిక్యులేషన్ అయింది, మిస్ ఫైర్ అయింది వెంకటేష్ గారికి, ఒప్పుకుంటాను. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర చాలా మిస్ ఫైర్ అయింది. ఇంకొకటి ఏంది అంటే మళ్ళీ సినిమాలో మనకి ప్రమోషన్స్లో చూస్తున్నాము U/A సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో U/A సర్టిఫికేట్ ఇచ్చినందుకు మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ నమ్మి వచ్చేయచ్చు. అలానే ఇక్కడ రివ్యూలు కూడా తీసుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని నమ్మి కూడా జనాలు మళ్ళీ అదే హోప్తో, అదే ఎంతూజియాజంతో మళ్ళీ అరే వెంకటేష్ గారి సినిమా వచ్చింది వెళ్ళిపోవడమే అని మళ్ళీ వచ్చి చూడొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు తేడా ఏం లేదు, ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్లో మనకి స్క్రీన్ బ్లాక్అవుట్ చేయడం జరిగింది. సో ఎక్కడ బ్లడ్ షెడ్ కానీ ఓ నరకడాలు, చంపేసుకోవడాలు అవేం కనిపించకుండా స్క్రీన్ బ్లాక్అవుట్ చేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నడిపించారు శైలేష్ కొల్లు గారు, ఫ్యామిలీ ఆడియన్సెస్కి ఎక్కించాలి అని చెప్పి. సో డెఫినెట్లీ అన్నీ ఉన్నాయి అన్న, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఇంకేం కావాలి వెంకటేష్ గారి దగ్గర నుంచి. పాటలు ఉన్నాయి. మరి అంటే మీరు ఐటమ్ నెంబర్స్, స్పెషల్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఇట్లాంటి సినిమాలో, ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్లో అలాంటి పాటలు పెట్టి సినిమాని చెడగొట్టలేదు. అది మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ అది. అండ్ కుళ్ళు కామెడీ ఎక్కడా లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఓవర్గా ప్లాన్ చేసి ఓవర్ ఫైట్లు ఇచ్చేసి అది ఏంద్రా ఈ యాక్షన్ సీక్వెన్సెస్ అని ఎక్కడా లేదు. సో చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది ఎవ్రీ ఆస్పెక్ట్. నేనైతే 3.5 ఖచ్చితంగా ఇస్తా. సంక్రాంతికి మళ్ళీ ఫ్యామిలీ వచ్చి వెంకటేష్ గారి సినిమా హ్యాపీగా చూడొచ్చు.